ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు అనగా ప్రతి శుక్రవారం జరుగుతున్న ఇక స్వస్థత విడుదల ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కదా. స్వస్థత విడుదల కదా. ఎవరికి కావాలి స్వస్థత విడుదల? ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత కావాలి, విడుదల కావాలి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అనారోగ్యం చేత బాధపడుతున్న వాళ్ళకి ఏం కావాలంట? స్వస్థత కావాలి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి ఏం కావాలంట? విడుదల కావాలి. హల్లెలూయా. ఇంకా ఎవరికి విడుదల కావాలంట? శ్రమలలో ఉంటున్న వారికి విడుదల కావాలి. బాధలలో ఉంటున్న వారికి విడుదల కావాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సమస్యలలో ఉంటున్న వారికి ఏం కావాలి? విడుదల కావాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. విడుదల నాయకుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ నాయకుడే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ద్వారానే సమస్తమును ఆయన చేయగలిగిన శక్తిమంతుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు మరి యొక్క ప్రార్థనకు ఆధారంగా నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం మరి నిట్టూర్పులు అని చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఐగుప్తీయులు మరి ఇజ్రాయెల్ను పెట్టుతున్న బాధను బట్టి వారి జీవితాల్లో ఏం కలిగిందంట? నిట్టూర్పులు. హల్లెలూయా. నిట్టూర్పు అంటే ఏంటి? బాధ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిట్టూర్పు అంటే ఒక నిరుత్సాహమైన మరి పరిస్థితి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి యొక్క నిట్టూర్పుల విషయంలో మనము ఆలోచన చేస్తే మనము ఏమి చేసినా కూడా, ఎంత ప్రయాసపడినా కూడా ఫలితం దొరకకపోతే ఎలాగుంటుందంట? మరి బాధాకరంగా మరి ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. వేరే వారు బాధ పెట్టినప్పుడు మనకేం కలుగుతుంది? బాధ కలిగేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తల్లిదండ్రుల యొక్క మాట పిల్లలు విననప్పుడు తల్లిదండ్రులకు ఏం కలుగుతుందంటమ్మా? బాధ కలుగుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత చెప్పినా మాట విననప్పుడు ఏం కలుగుతుందంట? బాధ కలుగుతుంది కదా. భార్య ఎంత భర్తను ప్రేమించినా భర్త అర్థం చేసుకోలేకపోతే భార్యకి ఏం కలుగుతుందంట? బాధ కలుగుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. భర్త ఎంత ప్రేమించినా భార్య అర్థం చేసుకోలేకపోతే భర్తకి ఏం కలుగుతుందంట? బాధ కలుగుతుంటుంది. హల్లెలూయా. ఈ బాధలను బట్టి కన్నీళ్లు కారుస్తూ ఉంటారు, నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను ఎందుకు బ్రతకాలా అని చెప్పి మనసులో అనేకమైన ఆలోచనలు మరి వస్తూ ఉంటాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులను బట్టి అందరూ కూడా నిట్టూర్పులు ఇచ్చేవారుగా ఉంటారు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే
నిట్టూర్పులు. ఇజ్రాయేలు వారిని పెట్టుతున్న బాధను బట్టి వారికి ఏం కలిగిందంటే నిట్టూర్పులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, పిల్లల్లో తల్లిదండ్రులు ఎంతగా ప్రేమించినా, మరి తల్లిదండ్రుల గురించి పిల్లలు ఎంత పొగిడినా, తల్లిదండ్రులను పిల్లలు మరి ఏమాత్రము లెక్క చేయకుండా ఉన్నదాన్ని బట్టి తల్లిదండ్రులకి ఏమంట నిట్టూర్పులు. నేను నా పిల్లలకు ఎంత మంచి నేను చేస్తూ ఉన్నాను, వారికి అంతా కూడా నేను సమకూరుస్తూ నేను ఉంటా ఉన్నాను, అయినా వారు ఏం చేయడం లేదు, నా మాట వినడం లేదు అనే నిట్టూర్పులు. హల్లెలూయా. అనేక మంది తల్లిదండ్రులు అంటారు, నా పిల్లలకు ఆస్తులన్నీ పనిచేసి పెట్టేశాను, అయితే నా పిల్లలు నన్ను ఏం చేయడం లేదో, నన్ను పట్టించుకోలేదన్న నిట్టూర్పు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులతో అన్నీ కూడా పొందుకొని తల్లిదండ్రులను బయటికి వేసి వారికి ఆహారం పెట్టనప్పుడు వారి జీవితాల్లో ఉంటున్న బాధ, నిట్టూర్పు ఎటువంటిదంటే చెప్పుకోలేనిది. హల్లెలూయా. కదా, నవమాసాలు పెంచి నవమాసాలు మరి మోసి, హల్లెలూయా, వారిని కని వారిని పెద్దగా వారిని చేసి వారి కోసము సమస్తాన్ని సమకూర్చి, హల్లెలూయా, అన్నీ కూడా పిల్లలకు చేసినప్పుడు, అయ్యా నా పిల్లలు, మా డాడీ గ్రేట్, మా మమ్మీ గ్రేట్ అని చెప్పలేక, హల్లెలూయా, వారు చేసిన మేలును ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకోలేక అనేక మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేదేమంటే, మీ జీవితంలో ఎన్ని నిట్టూర్పులను మీరు అనుభవిస్తున్నప్పటికీ, ఎంత దుఃఖం అనుభవిస్తున్నప్పటికీ, ఎన్ని నిరాశల్లో మీరు ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీరు భయపడే అవసరం లేదు, మీరు కలవరపడే అవసరం లేదని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, బైబిల్ గ్రంథంలో మరి కొంతమంది దేవుని బిడ్డలు యొక్క జీవితాలను మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నిరీక్షణను కోల్పోయిన మన జీవితాల్లో, నిట్టూర్పులతో ఉంటున్న మన జీవితాల్లో దేవుడు ఏమనుగ్రహించేవాడుగా ఉన్నాడంటే ఒక గొప్ప నిరీక్షణను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. దావీదు వారి తల్లిదండ్రులకు ఆయన కడసారివాడు, అందరి చేత తృణీకరింపబడిన వ్యక్తిగా మరి ఉన్నాడు. దావీదును ఏమాత్రం ఎవరు కూడా లక్ష్యం చేసిన వాళ్ళు కాదు. ఆ దావీదుకు ఏ పని అప్పగించారంటే గొర్రెలు కాసుకునే పనిని దావీదుకు అప్పగించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదును గొర్రెలు కాయడానికి ఆ యొక్క పని అప్పగించిండొచ్చు, కానీ అయితే వాళ్ళ అన్నల యొక్క దృష్టిలో దావీదు ఏ విధంగా ఉన్నాడంటే ఒక నీచుడుగా మరి ఉన్నాడు. ఎటువంటి వాడు? ఒక నీచుడుగా మరి ఉన్నాడు. అందరూ కూడా దావీదుని ఏం చేస్తున్నారంట? అసహించుకుంటున్న వారుగా మరి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అటువంటి సమయంలో దావీదు ఏమైపోతున్నాడంటే ఆయన ఎన్నోసార్లు ఆయన కృంగిపోయిన వాడుగా ఉన్నాడు. ఎన్నోసార్లు ఆయన నిట్టూర్పులు విడిచిన వాడుగా మరి ఉంటున్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అటువంటి సందర్భాలలో దావీదు ఎవరిని ఆధారం చేసుకున్నాడంటే దేవునిని ఆధారం చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునిని ఆధారం చేసుకొని ప్రభువా నీవు నాకున్నావు, నాకు చాలంటా ఉన్నాడు. నీవే నా కోట, నా కొండ, నా అండ, నా బండ, నా ఆశ్రయము, నా సహాయము, నా ఆదరణ అంతయి కూడా నీవే ప్రభువా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ విధముగా మరి దేవుని ఆధారము చేసుకొని రోజుకు 3 సార్లు ముమ్మారుగు ప్రార్థన చేస్తూ రోజుకు 7 సార్లు దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, నిట్టూర్పుతో ఉంటున్న ఆ యొక్క దావీదు తృణీకరించబడిన ఆ యొక్క దావీదు యొక్క జీవితంలో ఒకరోజు వచ్చింది, నిట్టూర్పులను మరిచిపోయే దినం వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకందరికీ కూడా తెలుసు, ఆ దీనుడైన దావీదును దేవుడు ఏం చేశాడంటే పెంట కుప్పల నుంచి పైకి లేపాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనను దేవుడు ఇజ్రాయెలుకు రాజుగా అభిషేకింపజేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, నిట్టూర్పు అంతా ఏమైపోయిందంటే ఇప్పుడు అలాగే ఉందా? మాయమైపోయింది కదా. భక్తుడు రాస్తాడు, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదా, గతించిన కాలంలో దావీదు జీవితంలో ఏముందంటే ఎటువంటి సంగతులు అంట? దుఃఖం, దానివల్ల వేదన, బాధ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఎటువంటి సంగతి అంట? ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఏమైపోతా ఉంది? ఉప్పెంగుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, నీ జీవితంలో నీవు తృణీకరింపబడుతూ ఉన్నావా? నిన్ను చూసి అందరూ అసహించుకుంటూ ఉంటా ఉన్నారా? హల్లెలూయా. నిన్ను అందరూ నిర్లక్ష్యం చేస్తుంటూ ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. అటువంటి సమయంలో నిట్టూర్పులు విడుస్తున్న ఇక దావీదు ఏం చేశాడంట? ప్రభువును హత్తుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి సమయంలో దావీదు కృంగిపోయి ప్రార్థన చేయడం మానేయలేదు, దేవుని స్తుతించడం ఆయన మానివేయలేదు. కానీ అయితే ఆశ్రయ బండగా ఉంటున్న ఆ యొక్క యేసయ్యని ఆధారం చేసుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆ యొక్క దావీదు యొక్క స్థితిని, పతనమైన స్థితిగా ఉంటున్న ఆ యొక్క దావీదు యొక్క స్థితిని దేవుడు ఎక్కడికి తెచ్చాడంట? పతాకపు స్థితికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఎటువంటి స్థితి నుంచి చెప్పండి అమ్మా? పతనమైన స్థితి నుంచి పతాకపు స్థితికి. హల్లెలూయా. అనగా అర్థం ఏంటి? పతనమైన స్థితి నుంచి అంటే ఓడిపోయిన స్థితి నుంచి పతాకపు స్థితి అంటే జయజెండా. హల్లెలూయా. గొప్ప జయమును పొందినవాడుగా, గొప్ప రాజుగా ఉండే స్థితిని దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ పతనమైన స్థితి నుంచి పతాకమైన స్థితికి రావడానికి వెంటనే వచ్చేసాడా? హల్లెలూయా. ఎన్నో కదా అన్నల ద్వారా తృణీకరించబడ్డాడు. తర్వాత దావీదు గొల్యాతును జయించిన తరువాత
దావీదు ఏం చేశాడు? గొల్యాతును జయించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జయించిన తరువాత కూడా ఏం జరిగిపోయింది? మరి సౌలు రాజు మూలకంగా దావీదు కౌజు పిట్టవలే తరిమివేయబడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అటువంటి స్థితిలో కూడా దేవుడిని ఆధారం చేసుకున్న దావీదు, హల్లెలూయా, ఆయన జీవితము పతనమైపోలేదు, కానీ దేవుడు పతాకపు స్థితికి ఆ యొక్క బిడ్డను తీసుకుని వచ్చాడు. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండవదిగా మనం చూస్తాం, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. హన్నా, నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకొంటిన నేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాము, నిట్టూర్పులను చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ ఎవరు నిట్టూర్పులు విడుస్తున్నారట? హన్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిట్టూర్పులు విడుస్తూ ఉంది, బహుగా నిట్టూర్పులు విడుస్తూ ఉంది హన్నా. హల్లెలూయా. ఎందుకు నిట్టూర్పులు విడుస్తూ ఉంది హన్నా? ప్రైజ్ లార్డ్. పెనీనా పెట్టుతున్న బాధ. ఎవరు పెట్టుతున్న బాధ అంటే, పెనీనా పెట్టుతున్న బాధను తట్టుకోలేక ఏం చేస్తుందంటే, మరి నిట్టూర్పులు విడుస్తూ ఉంది. అయ్యో, నాకు సంతానం లేదు కదా అని ఆమె ఏం చేస్తుందంటే ఉపవాసాలు ఉండిపోయింది, నిట్టూర్పులు విడుస్తూ ఉంది, భోంచేసేది మానేసినదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఇక హన్నా భర్త ఎల్కానా ఎట్లాంటి వాడంట? అణిముత్యం లాంటి వాడంట. ఎట్లాంటి వాడు? అణిముత్యం లాంటి వాడంట. ఏమంటున్నాడంట ఆయన? అమ్మా, ఎందుకు ఏడుస్తావు? నేను 10 మంది పిల్లల కంటే నేను శ్రేష్టమైన వాడిని కాదా? నీకు పిల్లలేకపోతే ఏంటి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం అని అంటా ఉంటే కూడా హృదయంలో ఏమంట? ఒక నిట్టూర్పు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి అటువంటి సమయం ఇక్కడ చూస్తుంటున్నాం. మరి దైవజనుడైన ఏలి ఏమంటున్నాడంటే 14వ వచనంలో, ఎంతవరకు నీవు మత్తురాలువై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా 15వ వచనం, హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైన మద్యమునైన పానము చేయలేదు, కానీ నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. ఏమంటున్నాడు? ఏమంటా ఉంది? నీ సేవకురాలను నన్ను నీవు పనికి మాలిన దానిగా ఎంచవద్దు అంటే, నేనేమో మద్యం తాగినానని, నేనేమో ద్రాక్ష రసం తీసుకున్నానని, మత్తురాలుగా ఉన్నానని పనికి మాలిన దానిగా నీవు నన్ను ఎంచవద్దు. అత్యంతమైన కోపాకారణం బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు. అత్యంతమైన కోప కారణమును బట్టి. ప్రైజ్ లార్డ్. అత్యంతమైన ఏమంటా చెప్పండి? కోప కారణం. ఎవరి మీద కోపం? హల్లెలూయా. ఎవరి మీద కోపం? పెనీనా మీద కోపమా? హల్లెలూయా.
పెనిన్న మీద కోపమా? ఎల్కాన మీద కోపమా? కాదంట, దేవుని మీద కోపం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అత్యంతమైన కోపాకారణను బట్టి బహుగా నిట్టూర్పులు విడుచు. ఎక్కడ నిట్టూర్పులు విడుచుచు అంటే దేవుని సన్నిధిలో నేను నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విడుచుచు నాలో నేను దాన్ని చెప్పుకొనుచుంటిన నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూస్తుంటున్నా హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది, నిట్టూర్పులు విడుస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ నిట్టూర్పుగా మిగిలిపోయిందా? మిగిలిపోలేదు. హల్లెలూయా. ఆ నిట్టూర్పుల్లో నుంచి దేవుడు ఎవరిని ఇచ్చాడంట? అనిముత్యము లాంటి కుమారుణ్ణి ఇచ్చాడు. హల్లెలూయా. ఎటువంటి కుమారుడు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆయన ప్రవక్తగా పిలువబడ్డాడంట? దాను మొదలుకొని బెర్షాబా వరకు ప్రవక్తగా పిలువబడ్డాడు. అతడు ఎవరంట? సమూయేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. నాకు ఒక కుమారుడు చాలన్నట్లుగా మరి అడిగింది హన్నా. అయితే దేవుడు ఒక కుమారుడితో స్టాప్ చేశాడా? బ్లెస్సింగ్ల మీద బ్లెస్సింగ్లు, బ్లెస్సింగ్ల మీద బ్లెస్సింగ్లు. హల్లెలూయా. ఆ ఒక్క కుమారుడు ఎవరికి ఇచ్చేసిందంట? దేవునికి ఇచ్చేసింది. మరి దేవుడు ఏం చేస్తాడంట? 6 పిల్లలను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. దేవుని వాక్యం మనం చూస్తాం. ఎఫెసీ రాసిన పత్రికలో అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా దయచేయగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హన్నా జీవితంలో నిట్టూర్పులు ఉన్నాయి. ఎప్పుడు నిట్టూర్పు ఉందా? నిట్టూర్పు లేదు. హల్లెలూయా. ఇంకొకటి ఏమంటే హన్నా జీవితంలో దేవుడు శ్రేష్ఠులైన కుమారులను దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. పెనిన్నా కుమారుల గురించి అక్కడ రాయబడలేదు, కానీ మరి హన్నాకు కలిగిన మరి కుమారుని గురించి మరి రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ నిట్టూర్పు పిలుస్తూ కోపముతో ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరిస్తూ మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. లేట్ ఈజ్ గ్రేట్ అంటారు. ఏమంట? లేట్ ఈజ్ గ్రేట్. నా కుమారుడు అంటాడు, షాలు, డాడీ లేట్ ఈజ్ గ్రేట్. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ కూడా స్టార్టింగ్లో ఏమైపోయింది? టక జాబ్స్ వచ్చేసాయి. వీడు ఆ ఇంటర్వ్యూస్లో అంతా ఫెయిల్ అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే వీనికి వచ్చిన ఇంటర్వ్యూలో దేవుడు అద్భుత రీతిగా మంచి ప్యాకేజ్తో దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. మరి ముందుగా జాబ్స్ వచ్చిన వాళ్ళందరికీ ప్యాకేజ్ చేస్తాను తక్కువ, అయితే మా షాలుకి ఏమంటే ప్యాకేజ్ చేస్తాను ఎక్కువ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆలస్యమైన దేవుడు ఆయన బిడ్డలకి ఏం చేస్తాడంట? శ్రేష్టమైనదే ఇస్తాడు. అది చరిత్రలో ఏమైపోతుందంట? అది మిగిలిపోయేదిగా మరి ఉంటుందంట. ఇప్పుడు హన్నా యొక్క జీవితము చరిత్రలో మిగిలిపోయిందా లేదా? మర్చిపోయామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. అంటే మన జీవితంలో మనము నిట్టూర్పులు విడిచినప్పటికీ ప్రభు ఏం చేస్తాడంటే మరి యొక్క హన్నా జీవితం మూలకంగా, దావీదు జీవితం మూలకంగా నిరీక్షణ కోల్పోయిన మన గుండెల్లో దేవుడు గొప్ప నిరీక్షణతో నింపేవాడుగా మరి ఉంటా ఉన్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. హన్నా యొక్క జీవితము, పతనమైన జీవితము ఎక్కడికి చేరిందంట? పతాకమైన స్థితికి చేరింది. హల్లెలూయా. పెనిన పిల్లల గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. హల్లెలూయా. అయితే హన్నా యొక్క కుమారుడు సమూయేలు ఎటువంటి స్థితి అంట? ఒక ఉన్నతమైన స్థితి. రాజులను అభిషేకించేవాడుగా ఉంటున్న గొప్ప స్థితిని దేవుడు సమూయేలుకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మరి కీర్తన 77వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 77వ కీర్తన 3వ వచనం. నీవు దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోచున్నది. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఆసాపు అనే భక్తుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ ఏమైపోతా ఉంది? కృంగిపోతుంది. ఎవరు ఇది రాస్తా ఉన్నారు? ఆసాపు. ఈయన ఎటువంటి గాయకుడు అంటే పైన రాయబడింది ప్రధాన గాయకుడు అంట. ఎటువంటి గాయకుడు? దేవుని సేవకుడు, ప్రధాన గాయకుడు. ఈయనేం రాస్తున్నాడు? దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను కదా. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకేం కావాలి? ధైర్యం రావాలి. హల్లెలూయా. ఒక నిరీక్షణ మనకు రావాలి. కానీ ఈయనకి ఏమొస్తుందంట? దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిట్టూర్పు. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మరి ఒక భక్తుడు అంటాడు, మరి దావీదు మహారాజు, నేను దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా గుండెలో మంట పుట్టుచున్నది అంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా మన జీవితంలో దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కృంగిపోయిన స్థితి కాదు, కానీ మన జీవితంలో ఏం కలిగి ఉండాలంటే గుండెలో మంట పుట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే గొప్ప నిరీక్షణ. అందుకని 121వ కీర్తనలో దావీదు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అంటే పరలోకాలు సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా వలననే నాకు సహాయము కలుగును అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇదేంటంట? ఇది గొప్ప నిరీక్షణ. హల్లెలూయా. ఆపత్కాలములలో నమ్ముకొనదగిన నా దేవుడు, ఆయన సహాయకుడు అంటా ఉన్నాడు దావీదు. హల్లెలూయా. ఎక్కడ కూడా దావీదు ఆయన నిరీక్షణను కోల్పోయిన వాడుగా లేడు, కానీ ఆయన జీవితంలో నిరీక్షణను కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. కదా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో చూస్తుంటున్నాం, ఈ నిరీక్షణ మనల్ని ఎప్పటికీ కూడా ఏం చేయదంట? సిగ్గుపరచదు. హల్లెలూయా. ఈ నిరీక్షణ ఎప్పటికీ మనల్ని ఏం చేయదంట? మనల్ని సిగ్గుపరిచే నిరీక్షణ కాదు. ఈ నిరీక్షణ మనల్ని ఏం చేస్తుందంట? లేవనెత్తేదిగా ఉందంట. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి లేవనెత్తేదిగా ఉందంట? ఇది పతనమైన స్థితి నుంచి పతాకమైన స్థితిలోనికి మనల్ని నడిపించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఈ స్థితి ఏం చేసేదిగా ఉందంటే ఇతరుల గుండెల్లో కూడా ఎటువంటి నిట్టూర్పులు వచ్చినా, ఎటువంటి కన్నీరు వచ్చినా కూడా వారి జీవితాలు కూడా గొప్ప నిరీక్షణ కలిగించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా ఒక అబ్బాయి, మరి అబ్బాయికి ఒక కుమారుడు, ఒక తల్లిదండ్రులకు మరి ఒక కుమారుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ కుమారుడు మరి పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఫుల్ డల్. ఏమంట? మొద్దబ్బాయి. ఏమని పేరు పడిందంట? మొద్దబ్బాయి. హల్లెలూయా.
ఒకటిపై ఇంకోటి చేస్తాడు అంతే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అగ్గిపుల్ల తీసుకొని అంటిస్తే పొయ్యి మండుతుంది అని మరి చెప్పడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ పిల్లోడు ఏం చేశాడంట, అగ్గిపుల్ల తీసుకొని అంటిస్తే పొయ్యి మండుతుంది కదా. హల్లెలూయా, అగ్గిపుల్ల తీసుకొని గడ్డిని అంటిస్తే గడ్డి మండుతుందా లేదా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అని చెప్పేసి మరి చాలా మళ్ళీ గుడిసెలు ఉన్నాయంట అక్కడ, ఇల్లు అక్కడ ఉంటే ఏం చేశాడంటే ఆడ గడ్డివాము ఉంటే పోయేసి అంటించాడంట. హల్లెలూయా, అంటిస్తే ఏమైపోయింది, అంతా అంటుకొని అక్కడ చాలా ఇల్లు కూడా నాశనం అయిపోయాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా ఎన్నో ఇట్లాంటి చెదుగు పనులు చాలా చేశాడు. దాన్ని బట్టి ఆ స్కూల్లో ఉంటున్న టీచర్ ఏం చేసిందంటే ఒక లెటర్ రాసి పంపించింది వాళ్ళ అమ్మకి. హల్లెలూయా, నీ కొడుకు చదువుకు పనికిరాడు, దయచేసి పంపించొద్దండి, దయచేసి ఏం చేయకూడదు, మీరు పంపించొద్దండి అని ఒక లెటర్ రాసి పంపించింది. చిన్నోడు కదా, మొద్దు, చదివేకి రాదు. సరే రే తీసుకుపోయి మీ ఇంట్లో మీ అమ్మకి ఇమ్మంటే సరే అని చెప్పేసి మరి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. హల్లెలూయా, వాళ్ళమ్మ దాన్ని చూసి చదివి ఏమైపోయిందంటే దేవుని సన్నిధిలో పోయి నిట్టూర్పులు విడిచి ప్రార్థన చేసిందంట. హల్లెలూయా, ఏమిడిచి ప్రార్థన చేసింది, నిట్టూర్పులు కన్నీటితో ప్రార్థన చేసిందంట. హల్లెలూయా. కుమారుడు అడిగాడంట, అమ్మ టీచర్ ఏం రాసిందమ్మా దాంట్లో అని. రే నీకు ఈ స్కూల్ పనికి రాదంటరా, నీ జ్ఞానానికి అంట పెడతావు కదా, ఇది నీకు స్కూల్ పనికి రాదంట, నీకు పెద్ద స్కూల్లో వేయాలని. హల్లెలూయా. సరే అని చెప్పేసి పిల్లలందరూ సాయంకాలము పోయేటప్పుడు ఏరా స్కూల్కి రాలేదంటే, నాకు మీ స్కూలు బడి సరిపోదు, నాకు యా స్కూల్ అంటే నాకు ఇంకా పెద్ద స్కూల్ కావాలంట నా జ్ఞానానికి అని చెప్పేసి చెప్పాడంట. హల్లెలూయా. సరే ఇంకొక స్కూల్లో వేస్తావా, ఏమైపోయాడు, అక్కడ కూడా అదే గతి, మరి ఇంకా స్కూల్ పంపించే మానేశారు. హల్లెలూయా. ఏరా స్కూల్కి ఇవ్వలేదనంటే, నాకు ఇవి కూడా ఆ స్కూల్ కూడా పనికిరాదంట అని చెప్పేస్తున్నాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అన్న ఏం చేస్తూ ఉంది, దేవుని సన్నిధిలో నిట్టూర్పులు విడిచి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా, జ్ఞానహీనులకు నీవు జ్ఞానం అనుగ్రహించే దేవుడు కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా కుమారునికి నీవు గొప్ప జ్ఞానాన్ని దయచేయి నాయనా, నీ జ్ఞానాన్ని దయచేయి. నా కుమారుణ్ణి ప్రపంచ దేశాలంతా కూడా ఏం చేయాలి, తెలుసుకోవాలి. అటువంటి గొప్ప శాస్త్రవేత్తగానైనా నా కుమారుని చెయ్యి ప్రభువా అని నిట్టూర్పులు విడిచి ఏం చేసిందంట, ప్రార్థన చేస్తూ ఉందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కొంతకాలానికి ఏమైపోయిందంటే వయసు వచ్చింది, మరి ఇక బల్బును కనుక్కోవడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేనికి కనుక్కున్నాడంటే బల్బును మరి కనుగొనడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ సమయంలో మరి ఎవరిని అడిగినా కూడా బల్బును ఎవరు కనుక్కున్నారంటే ఎవరి పేరు చెప్పాలంట, ఆ పనికిరాడని చెప్పారు కదా, ఆ పనికి మాలిన పిల్లోడు ఎవరు, థామస్ ఆల్వా ఎడిసన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. ఇక బిడ్డ ఇక బాల్యకాల దినములో ఎలా ఉన్నాడంట, పతనమైన స్థితిలో ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుడు ఎటువంటి స్థితి కంట, పతాకమైన స్థితి, అంటే ప్రపంచ దేశాలంతా కూడా తెలుసుకునే స్థితి. హల్లెలూయా. మీ పిల్లల గురించి మీరు నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారా? నిట్టూర్పులు విడిచాలి. ఎక్కడ విడిచాలి, ఎక్కడ కన్నీళ్ళు కార్చాలంటే అందరి ముందర కాదు కార్చాల్సింది, దేవుని సన్నిధిలో కార్చాలి. హల్లెలూయా కదా. ప్రార్థనను ఆలకించే దేవుడు ఏం చేస్తాడంటే
ఆయన మన పిల్లలను వారి భవిష్యత్తులను దేవుడు అద్భుత రీతిగా ఆశీర్వదించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ నిర్గమకాండంలో మనం చూసాం, ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారంట, నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ నిట్టూర్పులు ఎక్కడికి చేరాయంట, దేవుని సన్నిధికి చేరినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ప్రైజ్ లార్డ్ కదా. అంటే మన ప్రార్థనలను, మన నిట్టూర్పులను ఎక్కడికి చేరేవిగా ఉంటున్నాయి, దేవుని సన్నిధికి చేరేవిగా మరి ఉంటా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. మరి దేవుని సన్నిధికి చేరాయి. దేవుడు ఏం చేశాడు, మోషేను ఎన్నుకున్నాడు. మోషేను ఐగుప్తు దేశాన్ని తీసుకుని వచ్చాడు. మోషే మూలకంగా దేవుడు ఏం చేశాడంటే, దేవుడు గొప్ప విడుదలను మరి ఇజ్రాయెల్ ప్రజలకు అనుగ్రహించడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. వాళ్ళు ఇజ్రాయెల్ దేశాన్ని, ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి వస్తున్నప్పుడు సంతోషంగా ఆనందంగా మరి వచ్చారంట. హల్లెలూయా, దేవుడు ఇచ్చిన గొప్ప విడుదలను బట్టి. ప్రైజ్ ది లార్డ్ కదా. దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు, గొప్ప విడుదలను దేవుడు అనుగ్రహించాడు. ఫరో కాడి నుంచి విడిపించాడు. ఆ యొక్క ఐగుప్తు దేశము నుంచి వారిని విడిపించాడు. దేవుడు గొప్ప కార్యాలు దేవుడు వారి జీవితాల్లో చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు ఏ పనిని బట్టి, దేనిని బట్టి నీవు నిట్టూర్పులు విడుస్తూ ఉన్నావో, హల్లెలూయా, ఆ నిట్టూర్పులను విని దేవుడు ఊరికే ఉండేవాడు కాదు, ఆయన నీ కొరకై దిగి వచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, ఆయన నిన్ను విడిపించేవాడుగా ఉంటా ఉన్నాడు. నీ ప్రతి సమస్య నుంచి నీకు విడుదలను అనుగ్రహించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా కదా. 2వ రాజులు 20వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. ఇక్కడ యెషయా అనే ప్రవక్త ఎక్కడికి వచ్చాడంట, హిజ్కియా రాజు దగ్గర రావడం జరిగింది. ఎక్కడికి వచ్చాడు చెప్పండి, హిజ్కియా రాజు దగ్గరికి వచ్చాడు. హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంట, అయ్యా నీవు బ్రతకవు, నీవు చనిపోతావు, నీ ఇంటిని నువ్వేం చేయాలి, నువ్వు చెక్కబెట్టుకో అని చెప్పేసి అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. మొదటనే ఆయనకి ఏముందంట, మరణకరమైన వ్యాధి ఆయనకుంది. దానిలోనే ఏమైపోతున్నాడు, ఆయన నలిగిపోతూ మరి ఉంటా ఉన్నాడు. అట్లా నలిగిపోతూ ఉంటున్న ఆ యొక్క వ్యక్తి జీవితంలో నీవు బ్రతకవు, నువ్వు చనిపోతావంటే మరి ఇంకా కొద్ది రోజులు బతికేవాడు ఏమైపోతాడంటే, అట్లా మాట్లాడితే అదెవరో చచ్చిపోతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యెషయా ప్రవక్త అంటున్నాడు, నీవు బ్రతకవు, నీవు చనిపోతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకనే నీ ఇంటిని ఏం చేయాలి, నువ్వు చక్కబెట్టుకో. ప్రైజ్ లార్డ్. ఇక రాజు ఎటువంటి రాజు అంటే, యథార్థమైన రాజు. ఈ యొక్క రాజు యూదా రాజు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. పితృడైన దావీదు వలె ఈయన కూడా ఎటువంటి వాడంట, మరి నీతిమంతుడుగా, మరి యథార్థవంతుడిగా ఉన్నట్లుగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అటువంటి రాజు విషయంలో, అటువంటి రాజుకి ఏమొచ్చింది, మరణకరమైన వ్యాధి. అటువంటి రాజు విషయంలో దేవుడు మాట్లాడుతున్నది ఏమిని, నీ ఇంటిని నీవు చక్కబెట్టుకో. హల్లెలూయా. ఎందుకు చక్కబెట్టుకోమంటున్నాడంటే, దేవుడు ఆయనకు గొప్ప గొప్ప విషయములు ఇచ్చాడు. హల్లెలూయా. హృదయంలో గర్వించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హృదయంలో ఏం చేశాడమ్మా, గర్వం.
నాశనానికి ముందు ఏం నడుస్తుందంటే గర్వం నడిచేదిగా మరి ఉంటా ఉంది. అయితే ఈ యొక్క హిజ్కియా నాశనమైపోవడం దేవుని యొక్క చిత్తం కాదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాట వినేవాడు, ప్రవక్త మాటను వినేవాడు. అందుకని ఎప్పుడు ప్రవక్త అయిన యెషయాను పంపించాడో, నీ ఇంటిని చక్కబెరుచుకోమని చెప్పాడో, ఆయన తన హృదయం కఠినం చేసుకోలేదు. కానీ గోడ వైపు తిరిగి ఏం చేస్తున్నాడంటే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నీ దృష్టిలో నేను ఏ విధంగా యథార్థవంతుడనై నేను నడుచుకున్నాను, ఒకసారి జ్ఞాపకం చేసుకో అని తన యొక్క జీవితాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడం జరిగింది. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. ఇంకా యెషయా ప్రవక్త ఆ యొక్క రాజ్యం నడిమిషాలు దాటక మునిపే మరలా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఓ యెషయా, నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతిగా ఉంటున్న హిజ్కియా దగ్గరికి వెళ్ళి చెప్పు, నేను 15 సంవత్సరాలు ఆయనకు ఆయుష్ను పొడిగిస్తున్నా అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడైనా దేవుడు ఏం చెప్పాడు? బ్రతకవు, చచ్చిపోతావని చెప్పమంటే చెప్పేసి వచ్చా. అప్పుడే ఇంకా ఈ రాజ్యం దాటక మునిపే వెంటనే ఏం చెప్తున్నాడు? ఆయన చనిపోడు, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తానని చెప్తా ఉన్నాడు అని చెప్పి తిరిగి చెప్పాడు. ఓ హిజ్కియా, నీ కన్నీళ్లు విడిచుట్ట దేవుడు చూశాడు. హల్లెలూయా. నీ నిట్టూర్పులను దేవుడు చూశాడు, నీ బాధను దేవుడు చూశాడు, నీ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. నీకు ఇంకా 15 సంవత్సరంలో ఆయుష్ను దేవుడు పొడిగిస్తున్నాడు అని చెప్పడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటకు విధేయత చూపించిన వారై దేవుని సన్నిధిలో మనల్ని తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు, కన్నీళ్లు విడిచినప్పుడు కనికరం కలిగిన దేవుడు ఏం చేసేవాడుగా ఉంటున్నాడంటే మరణములో నుంచి జీవములోనికి దాటించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, నిట్టూర్పులు ఏమంటమ్మా అయ్యా? నిట్టూర్పు. ప్రైజ్ ది లార్డ్. కదా, ప్రతి ఒక్కరి జీవితాల్లో, ప్రతి కుటుంబంలో, మరి కొందరి జీవితాల్లో ఏమంటాయి? నిట్టూర్పులు అనేవి ఉంటాయి. హల్లెలూయా. ఈ నిట్టూర్పుల్లో నీవు ఎవరిని ఆధారం చేసుకోవాలంటే దేవుని ఆధారం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కానీ నిన్ను బాధ పెట్టిన వారిని గురించి పక్కింట్లో పోయి చెప్పడం, నిన్ను బాధ పెట్టిన వారిని గురించి ఇంకెవరితో చెప్పడం. హల్లెలూయా. నా భర్త ఇలాగ చేశాడని చెప్పేసి ఇంకొకరితో చెప్పడం, నా భార్య ఇలాగ చేసిందని చెప్పేసి ఇంకొకరితో చెప్పడం, నా పిల్లలు ఇలా చేశారని ఇంకొకరితో చెప్పడం. హల్లెలూయా. వాళ్ళతో కూడా ఎటు చెప్పుకుంటావు? ఏడ్చుకుంటూనే చెప్తావు. అవునా కదా? ఆ ఏడుపు అక్కడ ఏడ్చకూడదంట. ఆ నిట్టూర్పు అక్కడ ఈడిస్తే వాళ్ళు ఏమనుకుంటారు? కొంతమంది అనుకుంటారు, నీకు పొగరనింగిలే, నీ మొగుడు ఇలాగే చేసినాడు, నీకు బాగా చేసినాడు అంటారు. కొంతమంది నీ ఇటు చేస్తే నీ పిల్లలు బాగా చేసిందని చెప్పేసి అనుకుంటారు. నీ పొగరనింగిలే, నీ పిల్లలు బాగా చేసినారని చెప్పేసి అనుకుంటారు. హల్లెలూయా. అయితే ప్రభు సన్నిధిలో ఆ నిట్టూర్పును నువ్వు విడిస్తే, యథార్థంగా ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని నీవు కుమ్మరిస్తే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు ఆ యొక్క నిట్టూర్పులో నుంచి, ఆ యొక్క దుఃఖంలో నుంచి ఆనందంలోనికి దేవుడు నడిపించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. నీ దుఃఖ దినములన్నీ కూడా దేవుడు ఆయన సమాప్తము చేసి వాటిని నాట్యంగా మార్చేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడ నీకు దుఃఖ దినములు నాట్యంగా మార్చబడతాయంటే
దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించినప్పుడు, నీవు నిట్టూర్పు విడిచినప్పుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క విడుదల స్వస్థ ప్రార్థనకు వచ్చిన మీ అందరినీ కూడా నా దేవుడు మీ నిట్టూర్పులను నుంచి విడిపించి మీకు ఆనందమును సంతోషము దయచేయునుగాక. పతనమైన స్థితిలోంచి దేవుడు మిమ్మల్ని పతాకపు స్థితిలోనికి నడిపించునుగాక. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించునుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే తలలు వంచి మనము ప్రార్థన చేసుకుందాం.